నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమం, పలువురికి తీవ్ర గాయాలు. క్రేన్ లాడెల్ కూలీ కింద పడ్డ లిక్విడ్ ఐరన్ అట. నిర్వహణ లోపాల వల్లే ప్రమాదం అంటున్న కార్మికులు. విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని అత్యంత కీలకమైన స్టీల్ మెల్టింగ్ షాప్ 1 విభాగంలో ఇది చోటు చేసుకుంది. సుమారు 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన లిక్విడ్ ఐరన్ను తరలిస్తున్న క్రేన్ లాడెల్ ఒక్కసారిగా తెగి కింద పడడంతో ఈ ప్రమాదం జరిగిందట. 100 టన్నుల లిక్విడ్ ఐరన్, అంటే ఒక ఐరన్ రాడ్ ఉంటే దాన్ని లిక్విడ్గా మారిస్తే ఎట్లుంటుంది, ఆ కరిగినటువంటి ఐరన్ అనమాట. ఆ కరిగిన ఐరన్, ఆ 100 టన్నుల లిక్విడ్ ఐరన్ నేలపై ఒలికిపోవడంతో ప్లాంట్ ప్రాంగణం క్షణాల్లో అగ్నిగుండంగా మారిందట. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు చనిపోయారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారట. అసలు ఇంత భయంకరమైన ప్రమాదం ఎట్లా జరుగుతుంది? నిర్లక్ష్యం అంతే. ఇగో ఆ లిక్విడ్ ఐరన్ అంతా కింద పడిపోయిన తర్వాత పరిస్థితి. స్టీల్ ఫ్యాక్టరీలో కింద పడ్డ కరిగిన ఇనుము, ఫ్యాక్టరీలో మంటలు. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సిబ్బంది, రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించి క్షతగాత్రులను బయటికి తీసుకొచ్చారు. దట్టమైన పొగ వల్ల కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ప్రమాద స్థలంలో ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే కోణంలో రెస్క్యూ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. స్టీల్ ప్లాంట్కు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లాడెల్ మెకానిజంలో సాంకేతిక లోపం తలెత్తిందట. దీంతో హాట్ మెటల్ బకెట్లు నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో కింద పడ్డాయి. లిక్విడ్ ఉక్కు వేడికి అక్కడ ఉన్న ఒక భారీ క్రేన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అలాగే ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేబుళ్లు, పవర్ లైన్లు, సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటిన మంటలు, దట్టమైన పొగతో భయానక వాతావరణం నెలకొంది. ప్లాంట్లో సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని, కార్మికుల ప్రాణాలకు రక్షణ కరువైందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం అయిపోయింది.